హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, మీరు ఇంకా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అప్పుడే నేను యూట్యూబ్లో ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి వస్తాయి. ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. హలో ఫ్రెండ్స్, ఆల్రెడీ మనం ఇప్పటిదాకా 15 మోడల్స్ అయితే చూసామన్నమాట. రిమైనింగ్ 5 మోడల్స్ అనేవి ఈరోజు ఈ వీడియోలో నేను చెప్తాను. చూడండి, మోడల్ నెంబర్ 16 వచ్చేసరికి దేనికి సంబంధించిందంటే సమ్ ఆఫ్ ఫస్ట్ డిజిట్ ఈస్ 10 అండ్ యూనిట్ డిజిట్ సేమ్. ఓకేనా? ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ యూనిట్ డిజిట్స్ అనేవి సేమ్ ఉండాలి అండ్ ఫస్ట్ డిజిట్స్ వచ్చేసరికి సమ్ అనేది 10 అనేది ఉంటారనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, యూనిట్ డిజిట్స్ సేమ్ ఉన్నాయి అండ్ ఫస్ట్ డిజిట్స్ యొక్క సమ్ వచ్చేసరికి 10 అనేది ఉందన్నమాట. ఓకేనా? ఇలా ఉన్నప్పుడు మనం ఈ ట్రిక్ అనేది యూజ్ చేసి మనం క్యాలిక్యులేట్ అయితే చేస్తాము అనమాట. మల్టిప్లికేషన్ అయితే చేస్తాము. చూడండి, ఫస్ట్ స్టెప్లో యూనిట్ డిజిట్ సంబంధించిన 6 ఉంది కదా, 6 × 6 చేస్తే ఎంత 36 కదా. సో అదే 36 వాల్యూ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేసాము. నెక్స్ట్ స్టెప్లో ఏంటంటే ఆ యూనిట్ డిజిట్స్ అనేవి వదిలేసి ముందు వాల్యూ ఫస్ట్ డిజిట్ ఏమని ఉంది, ఇక్కడ 7 ఉంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి 3 ఉంది అనమాట. 7 3 జార్ ఎంత 21. ఆ 21కి ప్లస్ యూనిట్ డిజిట్కి సంబంధించిన వాల్యూ ఇక్కడ 6 ఉంది కదా, ఇక్కడ కూడా 6 ఉంది. ఆ 6 వాల్యూ అనేది యాడ్ చేస్తాం అనమాట. 21కి 6 యాడ్ చేస్తే ఎంత 27 కదా. సో 27 అనేది ఇక్కడ ఎంటర్ చేసాం. సో ఆ విధంగా మనకి వాల్యూ ఆన్సర్ వచ్చేసరికి 2736 అనేది ఆన్సర్గా వచ్చిందనమాట. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ కూడా చూడొచ్చు, 55 × 55 ఉంది. దీని మీనింగ్ ఏంటంటే చూడండి, యూనిట్ డిజిట్ యొక్క వాల్యూ అనేది సేమ్ ఉంది అండ్ ఫస్ట్ డిజిట్ యొక్క సమ్ అనేది 10 అనేది ఉందన్నమాట. సో ఇంతకు ముందు ఎలా అయితే చేసాం అదే వేలో చేస్తాం అనమాట. చూడండి, 5 × 5 చేస్తే అంత 25 కదా. సో అందుకని 25 అనేది ఇక్కడ ఎంటర్ చేసాము. నెక్స్ట్ ఫస్ట్ డిజిట్స్ అనేవి మల్టిప్లై అయితే చేస్తాం అనమాట. 5 × 5 చేస్తే అంత 25 అండ్ ఈ యూనిట్ డిజిట్కి సంబంధించిన వాల్యూ అనేది అంత ఉంది, 5 ఉంది కదా. సో అందుకని 5 అనేది యాడ్ చేస్తాం అనమాట. 25కి 5 యాడ్ చేస్తే 30 కదా. సో అందుకని 30 అనేది ఇక్కడ ఎంటర్ చేసాం. సో ఆ విధంగా ఆన్సర్ అనేది 3025 అనేది ఆన్సర్ అనేది మనకు వచ్చిందనమాట. నెక్స్ట్ చూడండి, ఇక్కడ కూడా అంతే, యూనిట్ డిజిట్ అనేది మనకి ఎంత ఉంది 7 ఉంది అండ్ ఇక్కడ కూడా 7 ఉంది. నెక్స్ట్ ఫస్ట్ డిజిట్ యొక్క సమ్ అనేది ఎంత ఉంది 9 + 1 అంటే 10 కదా. సో 10 అనేది ఉందన్నమాట. ఇప్పుడు ఏం చేస్తాం, యూనిట్ డిజిట్కి సంబంధించిన 7 × 7 చేస్తే ఎంత 49. సో అందుకని 49 అనేది ఇక్కడ ఎంటర్ చేసాం. నెక్స్ట్ స్టెప్లో చూడండి, ఫస్ట్ డిజిట్కి సంబంధించిన మల్టిప్లికేషన్ అయితే చేస్తాం అనమాట. 9 × 1 చేస్తే ఎంత 9 అండ్ యూనిట్ డిజిట్కి సంబంధించిన 7 యాడ్ చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది 16 అనేది వచ్చింది అనమాట. సో అందుకని ఆ 16 వాల్యూ ఇక్కడ ఎంటర్ చేసాము. సో ఫైనల్గా వాల్యూ అనేది ఆన్సర్ అనేది ఎంత వచ్చిందంటే 1649 అనేది మనకి ఆన్సర్గా వచ్చింది. సో ఈ విధంగా మోడల్ నెంబర్ 16 సంబంధించింది చేస్తాము. నెక్స్ట్ మోడల్ నెంబర్ 17 వచ్చేసరికి చూడండి, మనకి ఇచ్చిన నెంబర్లో డిఫరెన్స్ అనేది 2 ఉన్నప్పుడు ఏ విధంగా మనం మల్టిప్లికేషన్ అనేది చేస్తాము. 26 అండ్ 24 అని ఉందన్నమాట. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అంతా 2 కదా. ఇలా 2 ఉన్నప్పుడు డిఫరెన్స్ మనం ఈ ట్రిక్ వాడి మనం మల్టిప్లికేషన్ అయితే చేయొచ్చు అనమాట. ఈ 24కి 26కి మిడిల్లో ఉన్న నెంబర్ ఎంత 25 కదా. సో అందుకని 25 తీసుకున్నాము. ఆ 25కి స్క్వేర్ చేస్తే మనకి ఆన్సర్ అనేది ఎంత వస్తుంది 625 వస్తుంది. ఈ 625లో నుంచి మనం -1 చేస్తాం అనమాట. -1 చేస్తే మనకు ఆన్సర్ అనేది ఎంత వచ్చిందంటే మీరు ఇక్కడ చూడవచ్చు 624 అనేది వచ్చింది. అదే ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి, 77 × 79 ఉంది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అంతా 2 కదా. సో మిడిల్ నెంబర్ అనేది ఎంత ఉంటుంది 78 అనేది ఉంటుంది అనమాట. సో 78 తీసుకున్నాము. ఈ 78కి మనం స్క్వేర్ చేస్తే మనకి ఎంత వచ్చిందంటే 6084 వచ్చింది అనమాట. ఈ 6084 నుంచి -1 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది 6083 అనేది వచ్చింది అనమాట. సో ఇదే ఆన్సర్. ఓకేనా? ఇది వచ్చేసరికి మోడల్ నెంబర్ 17 సంబంధించింది. నెక్స్ట్ మోడల్ నెంబర్ 18. ఓకేనా? ఈ మోడల్ నెంబర్ 18 అనేది ఏంటంటే హాఫ్ అండ్ డబల్ ట్రిక్ అనమాట. ఓకేనా? ఇక్కడ చూడండి, మనకి వాల్యూ అనేది ఏమి ఇచ్చారు 35 × 32 ఇచ్చారనమాట. ఓకేనా? ఇలా ఇచ్చినప్పుడు మనం ఎలా ఈజీ వేలో మల్టిప్లై చేయడానికి ఉండేలా మనం
తీసుకోవాలన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి 35 డబల్ చేస్తే ఎంత 70, నెక్స్ట్ 32ని ఆఫ్ చేస్తే ఎంత 16. ఇప్పుడు మనం ఈ 16 ఎలా తీసుకోవచ్చు 1070, ఓకేనా 1070గా తీసుకోవచ్చు అండ్ 670గా తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడొచ్చు 10 × 70 చేస్తే ఎంత వచ్చింది మనకి 700 వచ్చింది. నెక్స్ట్ 6 × 70 చేస్తే 420 వచ్చింది అనమాట. ఈ రెండు మనం యాడ్ చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది 1120 అయితే వచ్చింది అనమాట. సో ఇదే ఆన్సర్. ఓకేనా, మీరు ఈ 70 × 16 చేసిన అదే ఆన్సర్ వస్తుంది, లేదా 35 × 32 చేసిన సేమ్ అదే ఆన్సర్ అనేది వస్తుంది అనమాట. బట్ మనం ఏంటంటే మనం ఈజీగా మల్టిప్లై చేసే వేలో మనం క్యాలిక్యులేట్ అయితే చేస్తాం అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడికి చూడండి 30 ఉంది, 30ని ఆఫ్ చేస్తే అంత 15. నెక్స్ట్ 25 ఉంది, 25ని డబల్ చేస్తే అంత మనకి 50. సో ఆ విధంగా చేసామన్నమాట. తర్వాత 10 50s 500, నెక్స్ట్ 5 50s 250. సో ఆ రెండు ఎడిషన్ చేస్తే మనకి ఎంత వచ్చింది 750 వచ్చింది. సో అదే అనమాట ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంది 60 ఉంది అండ్ 24 ఉంది. 60ని మనం డబల్ చేసాం, ఎంత వచ్చింది 120 వచ్చింది. నెక్స్ట్ 24ని మనం ఆఫ్ చేసాం అనమాట, 12 వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేస్తాము 10 × 20 చేస్తే ఎంత 1200. నెక్స్ట్ 2 × 120 చేస్తే ఎంత 240. ఈ రెండు ఎడిషన్ చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వస్తుంది 1440 వస్తుంది అనమాట. సో ఇదే ఆన్సర్. ఓకేనా, ఈ వేలో ఏంటంటే మనం హాఫ్ అండ్ డబల్ ట్రిక్ అనేది యూజ్ చేస్తాము. ఇది ఏంటంటే ఓన్లీ సమ్ టైమ్స్ మాత్రమే యూజ్ అవుతుంది అనమాట. మనం క్లియర్గా చూసుకొని మనం అప్పుడు యూజ్ చేయాలి. ఓకేనా, ఇది వచ్చేసరికి మోడల్ నెంబర్ 18 సంబంధించింది. నెక్స్ట్ మోడల్ నెంబర్ 19 వచ్చేసరికి చూడండి, మనం బేస్ వాల్యూ అనేది 20, 30, 40, 60, 70, 80 ఇలా తీసుకొని మనం మల్టిప్లికేషన్ అయితే చేయొచ్చు అనమాట. ఇక్కడ మనకి చూడండి 25 × 18 అనేది ఉంది. దీనికి మనం బేస్ వాల్యూగా 20 తీసుకున్నాం అనమాట. ఓకేనా, చూడండి ఈ 20కి ఇక్కడ మనం బేస్ వాల్యూగా 20 తీసుకున్నాం కదా, బట్ ఇక్కడ మనకి ఇచ్చిన మల్టిప్లికేషన్లో 25 ఉంది. 20 కంటే అంత ఎక్కువ ఉంది, 5 ఎక్కువ ఉంది అనమాట. సో అందుకు +5 తీసుకున్నాము. ఈ 20కి ఇక్కడ మనకి 18 ఉంది అనమాట, బట్ మనకి ఎంత లెస్ ఉంది -2 లెస్ అనేది ఉందన్నమాట బేస్ వాల్యూకి. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఇలా తీసుకున్న తర్వాత ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి చూడండి 25లో నుంచి -2 అనేది చేస్తామన్నమాట. చేస్తే 23 అనేది వస్తుంది. లేదా ఇక్కడున్న 18కి మనం +5 చేసినా మనకి 23నే వస్తుంది. ఈ 23 × 2 చేస్తాం అనమాట. ఇక్కడ 2 వాల్యూ అనేది ఎలా వచ్చిందంటే మనం బేస్ వాల్యూ 20 తీసుకున్నాం కదా, సో అందుకని 2 అనేది తీసుకున్నాం అనమాట. ఇప్పుడు ఏం చేస్తాం 23 × 2 చేస్తాము, 46 అనేది వస్తుంది. ఓకేనా, 46 వస్తుంది. మనం అడిషనల్గా 10 అనేది అటాచ్ చేస్తాం అనమాట. సో అలా మనకి 460 అనేది అయింది. నెక్స్ట్ సెకండ్ స్టెప్లో ఏం చేస్తామంటే ఈ రెండు వాల్యూస్ని మల్టిప్లై అయితే చేస్తాం అనమాట. +5 × -2 చేస్తే ఎంత మనకి -10 అనేది వచ్చిందనమాట. ఇప్పుడు ఏం చేస్తాం 460లో నుంచి 10 అనేది మైనస్ చేస్తాం అనమాట. ఎందుకంటే మనకి -10 వచ్చింది కదా, సో మైనస్ చేస్తాం. సో మైనస్ చేసిన తర్వాత మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది 450 వచ్చింది. సో 450 అనేది మన ఆన్సర్గా రాసుకుంటాం అనమాట. మీకు ఏది ఈజీ ఉంటే అది వే ఫాలో అవచ్చు అనమాట. ఓకేనా, నేను ఇక్కడ 2 × 2 రూల్ కూడా చెప్పాను అనమాట. 2 × 2 డిజిట్స్ యొక్క రూల్ కూడా చెప్పాను. ఆ రూల్ అయినా ఫాలో అవచ్చు, లేకపోతే ఈ రూల్ అయినా ఫాలో అయ్యి మీరు ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి 32 ఉంది అండ్ 44 ఉంది. నేను బేస్ వాల్యూ 40గా తీసుకున్నాను అనమాట. ఓకేనా, ఈ 40కి ఇక్కడ 32 అనేది ఎంత లెస్ ఉంది -8 లెస్ ఉంది అనమాట. సో అందుకని -8 తీసుకున్నా. నెక్స్ట్ ఇక్కడ బేస్ వాల్యూ 40 ఉంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి 44 ఉంది. ఎంత ఎక్స్ట్రా ఉంది 4 ఎక్స్ట్రా ఉంది. సో అందుకని +4గా తీసుకున్నాను. ఓకేనా, నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తామంటే ఈ 32లో నుంచి మనం ఏం చేస్తామంటే +4 చేస్తాం అనమాట. +4 చేస్తే ఎంత వచ్చింది 36 వచ్చింది. లేదా మనం ఈ 44లో నుంచి -8 చేసినా కానీ మనకి ఎంత వస్తుంది 36 వస్తుంది అనమాట. ఇప్పుడు ఏం చేస్తాం ఈ 36 × 4 చేస్తాం. ఎందుకంటే మనం 40ని బేస్ వాల్యూగా తీసుకున్నాం కాబట్టి మనం 4 తీసుకొని మల్టిప్లై అయితే చేస్తాం అనమాట. 36 × 4 చేస్తే మనకి 144 అనేది వచ్చింది. మనం అడిషనల్గా 10 అనేది అటాచ్ చేసాం అనమాట. ఓకేనా, నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తామంటే ఇక్కడ ఉన్న ఈ రెండు వాల్యూని మల్టిప్లై అయితే చేస్తాం అనమాట. -8 × +4 చేస్తే -32 అనేది వచ్చింది. ఈ -32 వాల్యూ అనేది 14
140లోంచి తీసేస్తాం అనమాట. ఓకేనా, చూడొచ్చు మీరు ఇక్కడ 1440లోంచి 32 తీసేస్తే 1408 అనేది మనకి ఆన్సర్గా వచ్చింది. సో ఇదే ఆన్సర్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంది మనకి 67 ఇంటూ 65 ఉందన్నమాట. నేను బేస్ వాల్యూ 60 తీసుకున్నాను, సో అందుకని 60 తీసుకున్నాను. 60 కన్నా ఎబో ఎంత ఉంది, +7 ఉంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి +5 ఉందన్నమాట. సో +5 తీసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ 67కి మనం +5 యాడ్ చేసి ఎంత వస్తుంది, 72 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఈ 65కి 7 యాడ్ చేసినా మనకి 72నే వచ్చింది. నెక్స్ట్ 6తో మనం మల్టిప్లై అయితే చేస్తాం. ఎందుకు మల్టిప్లై చేస్తున్నాం 6తో, ఇక్కడ బేస్ వాల్యూ 60గా తీసుకున్నాం కాబట్టి 6తో మనం మల్టిప్లై అయితే చేస్తాము. 72 ఇంటూ 6 చేస్తే మనకి 432 వచ్చింది. మనం అడిషనల్గా 10 అటాచ్ చేస్తాం అనమాట. సో ఆ విధంగా మనకి 4320 అనేది వాల్యూ వచ్చింది. నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తామంటే +5 ఇంటూ +7 ఇంటూ +5 చేస్తే మనకి 35 అనేది వచ్చింది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న వాల్యూ ప్లస్ వాల్యూ కాబట్టి మనకి ఆల్రెడీ ఉన్న 4320కి 35 అనేది యాడ్ చేస్తాం. సో యాడ్ చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 4355 రూపీస్ అనేది వాల్యూ అనేది వచ్చింది. సో అదే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేసాం. సో ఈ విధంగా మనం ఏంటంటే మోడల్ నెంబర్ 19కి సంబంధించినవి క్యాలిక్యులేషన్ అనేది చేస్తాం అనమాట. మీకు ఇష్టం వచ్చిన వేలో మనం మీకు ఇష్టం వచ్చిన మోడల్లో మనకు క్యాలిక్యులేట్ అనేది మల్టిప్లికేషన్ అనేది చేసి ఆన్సర్ అనేది సేమ్ ఒకేలా వస్తుంది అనమాట. ఎటువంటి డిఫరెన్స్ అయితే రాదు. మీరు ఏ మోడల్ అయినా ఫాలో అవ్వచ్చు. ఓకేనా, మీకు ఈజీగా అండ్ కన్వీనియంట్గా ఉన్న బట్టి మీరు మోడల్ అనేది చూజ్ చేసుకోండి. ఈజీగా అండ్ ఫాస్ట్గా నెంబర్ రిజల్ట్ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి. ఓకేనా, ఇది వచ్చేసరికి మోడల్ నెంబర్ 20 అనమాట. ఈ మోడల్ నెంబర్ 20 అనేది దేనికి సంబంధించిందంటే మల్టిప్లికేషన్ బై 5 అండ్ 25 అండ్ 125 ఇలా ఉన్నప్పుడు మనం ఎలా సింపుల్గా చేయాలనేది దీనికి సంబంధించింది అనమాట. చూడండి 48 ఇంటూ 5 అనేది ఇచ్చారు. ఓకేనా, ఫస్ట్ మన 5కి సంబంధించింది చూద్దాం. ఫస్ట్ 48 ఇంటూ 5 ఇచ్చారు. దీన్ని మల్టిప్లికేషన్ అనేది ఈజీగా ఎలా చేయాలంటే ఈ 48ని మనం ఏం చేయాలంటే 2తో డివైడ్ చేయాలన్నమాట. 2తో డివైడ్ చేస్తే ఎంత వచ్చింది మనకి 24 వచ్చింది. సో 24 తీసుకున్నాము అండ్ 10 అనేది అడిషనల్గా అటాచ్ చేస్తాం అనమాట. సో అందుకని 24 వచ్చింది. 240 అనేది ఆన్సర్గా వచ్చింది. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు చూడండి, 99 ఇంటూ 5 ఇచ్చాడు. ఈ 99ని మనం ఏం చేస్తామంటే 2తో డివైడ్ చేస్తాం అనమాట. డివైడ్ చేస్తే మనకి ఎంత వచ్చింది, 49.5 అనేది వచ్చింది. అంటే ఇక్కడ డెసిమల్ వాల్యూ అనేది వచ్చింది అనమాట, 0.5 అనేది. నేను ఆల్రెడీ చెప్పాను కదా మనం 0 అటాచ్ చేయాలని. ఓకేనా, ఇక్కడ ఉన్న డెసిమల్ పాయింట్కి అండ్ 0కి 2 క్యాన్సిల్ చేస్తే మనకి ఆ 0 ఆ పాయింట్ వాల్యూ అనేది పోయిందనమాట. సో అందుకని మనకి వాల్యూ వచ్చేసరికి 495 అనేది వచ్చింది. నేను మళ్ళీ చెప్తాను చూడండి, ఈ 99/2 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చిందంటే 49.5 అనేది వచ్చింది. నేను చెప్పాను 0 అనేది మనం అడిషనల్గా అటాచ్ చేస్తామని. సో ఆ 0కి అండ్ ఇక్కడ ఉన్న డెసిమల్ పాయింట్కి మనం క్యాన్సిల్ చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చిందంటే 495 అనేది వచ్చిందనమాట. ఓకేనా, ఇలా మన 5కి సంబంధించిన మల్టిప్లికేషన్ అనేది ఉన్నప్పుడు చేస్తాం. నెక్స్ట్ 25కి సంబంధించింది చూడండి. 25 ఉన్నప్పుడు మనం 4తో డివైడ్ చేస్తాం అనమాట. ఓకేనా, ఇక్కడ చూడండి 14 ఇంటూ 25 అనేది ఉందన్నమాట. ఈ 14 మనం ఏం చేస్తామంటే 4తో డివైడ్ చేస్తాం. 4తో డివైడ్ చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 3.5 అనేది వచ్చింది. ఈ 25 ఉన్నప్పుడు మనం అడిషనల్గా 2 zeros అనేవి యాడ్ చేస్తాం అనమాట. ఓకేనా, ఇక్కడ మనకి పాయింట్ తర్వాత 1 వాల్యూ ఉంది, అంటే 1 డెసిమల్ పాయింట్కి అండ్ 1 0 క్యాన్సిల్ అయిపోయింది. ఓకేనా, ఇంకా రిమైనింగ్ ఎంత ఉంది, ఓన్లీ ఒక 0 మాత్రమే ఉందన్నమాట. సో అందుకని 35కి 1 0 అనేది అటాచ్ చేసాం అనమాట. ఓకేనా, నెక్స్ట్ 32 ఇంటూ 25 ఇచ్చారు. ఈ 32ని మనం ఏం చేస్తామంటే 4తో డివైడ్ చేస్తాం. 4తో డివైడ్ చేస్తే మనకి 8 అనేది వచ్చింది అనమాట. 8 వచ్చినప్పుడు ఈ 25కి మనం 2 zeros అనేవి అడిషనల్గా అటాచ్ చేస్తామని చెప్పాను కదా. సో ఆన్సర్ అనేది మనకి 800 అయింది. ఓకేనా, సో ఈ విధంగా 25కి సంబంధించినవి చేస్తాం. నెక్స్ట్ 125 ఉంటే ఎలా చేస్తాం చూడండి. 44 ఇంటూ 125 అనేది ఇచ్చారనమాట. ఈ 44ని మనం ఏం చేస్తామంటే 8తో డివైడ్ చేస్తాం అనమాట. 8తో డివైడ్ చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 5.5 అనేది వచ్చింది అనమాట. ఈ 20 ఇక్కడ ఉన్న ఈ 125 ఉంది కదా, ఈ 125ని మనం 8తో డివైడ్ చేస్తాం అనమాట. అప్పుడు డివైడ్ చేసేటప్పుడు వచ్చిన వాల్యూకి అడిషనల్గా మనం 3 zeros అనేవి అటాచ్ చేస్తాం అనమాట. ఓకేనా, ఇక్కడ మనకి డివైడ్ చేస్తే 44ని 8తో డివైడ్ చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 5.5 అనేది వచ్చింది అనమాట. పాయింట్ తర్వాత 1 వాల్యూ ఉంది. సో ఆ
ఆ పాయింట్ తర్వాత ఉన్న 1 వాల్యూకి అండ్ ఇక్కడ ఉన్న 1 జీరోకి క్యాన్సిలేషన్ అనేది చేసామన్నమాట. సో రిమైనింగ్ ఎన్ని జీరోస్ ఉన్నాయి, 2 జీరోస్ అనేవి మిగిలాయి అనమాట. ఓకేనా. సో అందుకని ఏం చేసాము, ఆ 55కి మన 2 జీరోస్ అనేవి అటాచ్ చేసామన్నమాట. సో అందుకని మనకు ఆన్సర్ అనేది 5500 అనేది ఆన్సర్గా వచ్చింది. నెక్స్ట్ చూడండి 64 × 125 ఉంది. ఈ 64ని మనం ఏం చేస్తామంటే 8తో డివైడ్ అనేది చేస్తామన్నమాట. 8తో డివైడ్ చేస్తే మనకు ఆన్సర్ అనేది ఎంత వచ్చింది, 8 అనేది వచ్చిందనమాట. ఈ 8కి మనం అడిషనల్గా 3 జీరోస్ అనేవి అటాచ్ చేయాలని చెప్పాను కదా. సో అందుకని 3 జీరోస్ అనేవి అటాచ్ చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 8000 అనేది అయిందనమాట. సో ఈ వేలో మనం 125కి సంబంధించింది మల్టిప్లికేషన్ అనేది చేస్తామన్నమాట. నేను మళ్ళీ చెప్తాను చూడండి, 5తో మనం మల్టిప్లికేషన్ చేసేటప్పుడు 2తో డివైడ్ చేయాలన్నమాట. అండ్ 1 జీరోని అడిషనల్గా అటాచ్ చేస్తాము. నెక్స్ట్ 25 ఇచ్చినప్పుడు 4తో డివైడ్ చేస్తాము అండ్ 2 జీరోస్ అనేవి అడిషనల్గా అటాచ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ 25 సంబంధించింది 8తో డివైడ్ చేస్తాము అండ్ 3 జీరోస్ అనేవి అడిషనల్గా అటాచ్ చేస్తాం అనమాట. సో ఈ విధంగా మనకి 5తో కానీ 25తో కానీ 125తో ఇచ్చినప్పుడు ఈ విధంగా మనం మల్టిప్లికేషన్ అనేది చేస్తాం. ఓకేనా. ఇలా మనం 20 మోడల్స్ అనేవి కంప్లీట్ చేసామన్నమాట, మల్టిప్లికేషన్ సంబంధించినవి. ఓకేనా. ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.